రాజాపేట మండల. సో మీకు బస్ వచ్చిందా మీకు? వచ్చింది, బస్ కోసమే వస్తుంది. ఇవ్వాలి డిస్ట్రిబ్యూట్ చేస్తారా? ఇవాళ చేస్తాం. ఓకే, ఎట్లా అనిపిస్తుందమ్మా రేవంత్ రెడ్డి పరిపాలన? ఎట్లా అండి? బాగుంది సార్, బాగుందా? చాలా బాగుంది. ఎట్లా అంటే ఈ ఉచిత బస్సు కావచ్చు, లేకపోతే రేషన్ కార్డులు? అదే టికెట్ లేని బస్సు కూడా పేదవాళ్ళు ఉంటారు, వాళ్ళకు ఒక 5-6 పిల్లలు ఉన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఒక ఎవరికైనా వెళ్ళాలంటే ఒక 600-700 ఖర్చు తప్పుతుంది కదా రావడం పోవడం. అట్లా కొంచెం సేఫ్ అవుతుంది. ఒక్కొక్క ఇంటికి ఎక్కడికైనా వెళ్తే ఒక 1000 రూపాయలన్నా సేఫ్ అవుతుంది. మొదట్లో ఉచిత బస్సును బాగా విమర్శించారు, తిట్టిరు కదా, ఈ బస్సు ఎందుకు పెట్టిండు అని. అంటే ఎవరు అవసరం వాళ్ళు వాళ్ళవి పోతారు వస్తారు. ఇప్పుడు మామూలుగానే పోతారు, అంత పోతారు మొదట్లో అంతా. సో ఇప్పుడైతే ఉచిత బస్సు పనికి వస్తుంది అందరికి బాగా సేవ్. ఈ ఉచిత కరెంట్ కావచ్చు, 200 యూనిట్ల కరెంట్ బిల్లు కూడా కట్టలేని పరిస్థితిలో ఉన్నారు, వాళ్ళకి కరెంట్ బిల్లు సేవ్ అవుతుంది, ఈ ఉచిత బస్సు సేవ్ అవుతుంది. ఒక ఇంటికి ఒక సంవత్సరంలో కనీసం కరెంట్ బిల్లు ఇది బస్ ఛార్జీ ఒక 10,000 సేవ్ అవుతున్నాయి సార్. అది మంచి సాయమే చేసింది రేవంత్ రెడ్డి, చాలా మంచి పని చేసిండు. కేసీఆర్ కంటే బాగానే ఉంది ఎవరిది వాళ్ళకి బాగుంది, వీళ్ళది బాగుంది, ఎవరిదైనా బాగుంది సార్. ఎవరు మంచిగా ఉంది. మాకు ఇందిరమ్మ ఇల్లు వచ్చింది, మాకు సన్న బియ్యం ఇచ్చిండు, మాకు కరెంట్ ఉచితం ఇచ్చిండు, మాకు సంతోషం అయితే ఉన్నది. ఇందిరా మిల్లు బాగానే ఉన్నాయా? మంచిగా ఉన్నాయి, మంచిగా ఉన్నాయి. కేసీఆర్ ఇచ్చిన డబుల్ బెడ్రూమ్ కార్డు ఇందిరా మిల్లు మాకు రాలేదు. ప్రయత్నం చేసిరా డబుల్ బెడ్రూమ్ కోసం? చేసినాం కానీ రాలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన కాదు మాకు ఇందిరా మిల్లు వచ్చింది, ఇందిరా మిల్లు కట్టుకున్నాం, మాకు ఓకే అయింది. బిల్లులు వచ్చినాయా? బిల్లు వచ్చినాయి, గృహప్రవేశం అయిపోయింది. సంతోషమా? సంతోషమే. మీ ఊర్లో ఇంకా మిగతా మహిళలు కానీ మిగతా కుటుంబాలు అందరికంటే చాలా మందికి ఇంకా రావాలి ఇండ్లు. అంటే కొంతమందికి వచ్చి కొంతమందికి రాలేదు. ఇంకా ఇస్తాడనే నమ్మకం. రేవంత్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం కనబడుతుంది. రావాలి అంతేనా? కేసీఆర్ మళ్ళీ బయటకు వస్తే కేసీఆర్ కేసీఆర్ రేవంత్ రెడ్డికి వేస్తాం. అంతేనా? రాజాపేట మండల. సో మహిళా సమాఖ్య మీకు బస్సు ఉన్నదా? బస్ తీసుకున్నారా? మీ బస్సు లోపల ఉందా? ఎందుకు ఇదివరకు మీ బస్సులో మీరు వస్తారు కదా, జనరల్ మీ వేరే రూట్ నడుస్తుందా? దానికి రెడీ చేయించిన మొత్తం డెకరేషన్ కోసం ఇవాళ ఓకే, ఎట్లా ఉందా మరి రేవంత్ రెడ్డి పరిపాలన? చాలా బాగుంది. బాగుందా? పర్లేదా? ఎవరు మాట్లాడతారు? చాలా సంతోషం.